నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రాంతం మతంతో సంబంధం లేదు హింసే అంతిమ లక్ష్యం అదే విషయాన్ని మరోసారి బయటపెట్టింది అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి వారి లక్ష్యం అరాచకం సృష్టించి కశ్మీర్లో రావణ కాష్టం రగిలించడమే అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాదులు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన కొద్ది రోజులకే అక్కడ దాడులు చోటు చేసుకోవడం ఆందోళనకరమే జమ్మూ కశ్మీర్ పోలీసులు చెబుతున్న ప్రకారం ఈ దాడి వెనుక ఉన్నది పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా లోపం ఎక్కడుందన్న సంగతి పక్కన పెడితే 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అనంతనాగ్లో జరిగిన ఈ దాడిలో 7 భక్తులు అకారణంగా మరణించడం విషాదంలోకి నెట్టింది భక్తి భావంతో ఎన్నో అడ్డంకులు అధిగమించి అమరనాథుడి దర్శనానికి బయలుదేరిన ఆ యాత్రికులు మధ్యలోనే ఇలా బలవుతామని ఊహించి ఉండరు యాత్రికులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో యాత్రికుల బస్సుపై విచక్షణారహితంగా దాడికి దిగి 7 అమాయకుల ప్రాణాలు బలిగొన్నారు ఉగ్రవాదులు 19 మంది తీవ్రంగా గాయపడ్డారు అసలు ఈ దాడి జరిగిన విధానమే చాలా దిగ్భ్రాంతికరం ముందు బొటెంగులో పోలీసులకు చెందిన బుల్లెట్ ప్రూఫ్ బంకర్ పైనే దాడికి దిగారు ఉగ్రవాదులు భద్రతా బలగాలు ధీటుగా తిప్పికొట్టారు అక్కడి నుంచి ఖన్నాబల్కు వెళ్లిన ముష్కరులు పోలీస్ పికెట్పై కాల్పులు జరిపారు అక్కడ ఎదురుదెబ్బే తగిలింది అదే సమయంలో గుజరాత్ మహారాష్ట్రకు చెందిన యాత్రికులతో కూడిన బస్సు జమ్మూ వైపు వెళుతూ ఖన్నాబల్ ప్రాంతానికి రావడంతో నిరాయుధులైన ఆ అమాయకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఉగ్రవాదులు బస్సులోని యాత్రికులు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే కొందరు ప్రాణాలు కోల్పోయారు విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ సహాయ చర్యల్ని తాజా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించారు జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోరా ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో ఫోన్లో మాట్లాడి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఉగ్రదాడి ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మోదీ వోరా మోదీ రాజ్నాథ్తో ఫోన్లో మాట్లాడిన తరువాత జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా కూడా అనంతనాగ్ వెళ్లి క్షతగాత్రుల్ని పరామర్శించారు यात्रा के लिए आते हैं तमाम मुश्किलात के बावजूद ये लोग आते हैं और आज 7 लोग इसमें जाबान हो गए मैं समझती हूँ कि इससे बड़ा सानिया कोई हो नहीं सकता मेरे पास अल्फाज नहीं इसको कंडेम करने के लिए और मैं उम्मीद करती हूँ हमारे सिक्योरिटी फोर्सेज और पुलिस के लोग जो भी इसमें मुलव्वस होंगे उनको जल्द अज जल्द पकड़ के उनको कड़ी से कड़ी सजा देंगे जो भी इसमें मुलव्वस है मेरे ख्याल में वो मुसलमानों के नाम पे कश्मीर के नाम पे उन्होंने आज बहुत बड़ा दब्बा लगा दिया और उनको जल्द से जल्द सजा दिलाना हमारा काम है హేయమైన ఈ దాడిని కీలకమైన నేతలు సహా ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించారు ప్రధాని మోదీ భాజపా అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా మరికొందరు నేతలు తీవ్రంగా ఖండించారు ఉగ్రదాడికి నిరసనగా విహెచ్పి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ సహా మరికొన్ని సంస్థలు రాజకీయ పార్టీలు జమ్మూ బంద్కు పిలుపునిచ్చాయి చాలా వరకు వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి వేర్పాటువాదులు కూడా దాడిని ఖండించారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మృతుల కుటుంబ సభ్యుల ఆవేదన మాత్రం మాటలకు అందనిదిగా ఉంది గడచిన 17 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు దాడికి దిగడంతో కేంద్రం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు అప్రమత్తమై భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి బేస్ క్యాంప్ సహా 294 కిలోమీటర్లున్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి పొడవునా భద్రత పెంచారు ఈ దాడి ఒక కళంకంగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఇదే దాడి నేపథ్యంలో భద్రత ఇతర అంశాల్ని సమీక్షించేందుకు ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ కశ్మీర్లో పరిస్థితులు అమర్నాథ్ యాత్రికుల భద్రత తదితర అంశాలపై చర్చించారు घटना बहुत ही दुर्भाग्यपूर्ण थी दुखद रही है लेकिन मैं अभिनंदन करना चाहता हूं सैल्यूट करना चाहता हूं अपने कश्मीर के बहनों भाइयों का कि कश्मीर के समाज के हर सेक्शन ने
कल अमरनाथ तीर्थ यात्रियों के ऊपर जो कायराना हमला हुआ है उसको कंडेम किया है। मैं बार बार कश्मीर की जनता को सैल्यूट करना चाहता हूं। అమర్నాథ్ యాత్రికులపై దాడిని తీవ్రంగా తీసుకున్న కేంద్రం కూడా ఒక విషయం స్పష్టం చేసింది. దాడికి పాల్పడ్డ ముష్కరుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని, ఈ తరహా దాడుల వల్ల జమ్మూ కశ్మీర్ ప్రతిష్టే మసకబారుతుందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. मेरा सुझाव यह है सभी अमरनाथ यात्रियों से कृपया अपना बस और ट्रांसपोर्ट को रजिस्टर कराना, दूसरा सिक्योरिटी के साथ ही चलना। कारण क्या है, वहां थोड़ा सा नाजुक स्थिति है। हमारा पड़ोसी हमारा देश में आतंकवादियों को प्रोत्साहन कर रहे और लश्कर-ए तोयबा ऐसा आतंकवादी संगठनों ने खुली आमतौर पर उन्होंने घोषणा भी किया हम अमरनाथ यात्रा के ऊपर हमला करने वाले हैं। ऐसी स्थिति में जो यात्रा में जा रहे वो लोग वहां का स्थानीय अधिकारियों के साथ मिलना, अपना ट्रांसपोर्ट का रजिस्ट्रेशन करवाना और साथ ही साथ सुरक्षा के साथ चलना ये उचित होगा। ఉగ్రవాదులు ఎప్పటికీ భారత్పై పైచేయి సాధించలేరన్న కాంగ్రెస్ మాత్రం అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రదాడిలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. ఈ దాడికి ప్రధాని మోదీ బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. If there were intelligence inputs on 25th of June that Amarnath Yatra would be attacked, why no preventive measures were taken? What preventive measures were taken that failed? That the bus was flying at a time which is curfew time. Why was no security cover given to the bus? And CRPF sources have said that the bus was not even registered with Amarnath Shrine Board. It's time for government to wake up and to act beyond words and meetings into taking a decisive action against terrorism. నిజానికి అమర్నాథ్ యాత్రికులకు ఉగ్రవాద ముప్పుందని నిఘా వర్గాలు అందించిన సమాచారంతో యాత్రకు వెళ్లే అన్ని రకాల వాహనాలకు భద్రత కల్పించాలని నిర్ణయించారు. దాడికి గురైన బస్సు మాత్రం భద్రతా అధికారుల వద్ద నమోదు కాకుండా వెళ్లినట్లు తెలుస్తోంది. ఉగ్రముప్పు దృష్ట్యా శ్రీనగర్ జమ్మూ రహదారిపై రాత్రి 7 తర్వాత యాత్రికుల వాహనాల రాకపోకలకు అనుమతి లేకపోయినా డ్రైవర్ అవేవీ లెక్క చేయకుండా ముందుకు సాగడమే ఈ విషాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ సలీం బంధువుల వాదన మరోలా ఉంది. దాడి జరుగుతున్నా ప్రాణాలకు వెరవకుండా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి చేర్చాడని వారంటున్నారు. అమర్నాథ్ యాత్రికులపై దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న తీవ్రవాది ఇస్మాయిల్ ఫోటోను విడుదల చేశారు పోలీసులు. ఈ దాడికి పాల్పడింది లష్కర్-ఏ తోయిబా ఉగ్రవాదులని ప్రకటించిన కశ్మీర్ ఐజీ ఇస్మాయిల్తో పాటు మరో 3 ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. 40 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమైంది. ఆగస్టు 7న ముగియనుంది. ఇప్పటివరకు దాదాపు 1,40,000 మంది గుహలో మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. లింగ స్వరూపం సృష్టి రహస్యానికి ప్రతీక. సకల చరాచర జగత్తు శివాంశతో పరిఢవిల్లుతోందని భక్తుల విశ్వాసం. అలాంటి అమరనాథుడి హిమలింగం తన చెంతకు చేరిన ఎందరో భక్తుల మనోభీష్టాన్ని తీర్చుతోందని నమ్మకం. అక్కడకు చేరే ఉద్విగ్నభరిత యాత్రలో ప్రతి క్షణం ఓ ప్రత్యేక అనుభూతిని కలిగించేదే. ఆధ్యాత్మిక భావనతో పాటు ఓ రకంగా అమర్నాథ్ యాత్రకు అంత ఆదరణ తెచ్చిపెట్టింది ఆ విశిష్టతలే. అలాంటి యాత్రలో ఎందుకీ రక్తపు చారికలు? ఎప్పటినుంచి యాత్రపై ఉగ్రదాడులు మొదలయ్యాయి? వేసవి కాలం తప్ప సంవత్సరంలో మిగిలిన కాలం అంతా మంచు దుప్పటి పరుచుకునే అతి శీతల ప్రదేశం. సముద్ర మట్టానికి దాదాపు 3,800 మీటర్ల ఎత్తులో కొలువుదీరిన అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎక్కడా లేని విధంగా మంచుకొండల్లో హిమరూపంలోనే దర్శనమిచ్చే లయకారుడి దర్శనం కోసం భారీగా పోటెత్తే భక్తజనం.
ఎత్తైన పర్వత సానువుల గుండా ఇరుకు రోడ్లపై అత్యంత కఠినమైన సవాళ్ల మధ్య సాగే ఆ ప్రయాణమే ఓ సాహసం. ఇన్ని వ్యయప్రయాసలకు ఓర్చి సవాళ్లకు ఎదురీది అమర్నాథుడి దర్శనం కోసం వేల మైళ్ల దూరాభారాలు అధిగమించి ముందుకు సాగిన యాత్రికులపై కర్కసత్వాన్ని ప్రదర్శించారు ఉగ్రమూకలు. అమాయకులను అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. మంచుకొండల్లో రక్తం చారికులు పరుచుకునేలా చేశారు. భయపడినంత పనిచేస్తూ అమర్నాథ్ యాత్రికులే లక్ష్యంగా పేట్రేగిపోయారు ఉగ్రవాదులు. ప్రధానమంత్రి మాటల్లో చెప్పాలంటే శాంతియుతంగా వెళ్తున్న అమర్నాథ్ యాత్రికులపై జరిగిన ఆ క్రూరమైన దాడి మాటలకు అందనిది. అడుగడుగునా సైనిక పహారా, నిరంతరం అప్రమత్తత ఉండే యాత్రలో ఇలాంటి దాడులకు అవకాశం ఎక్కడిది అంటే కారణం అక్కడి సంక్లిష్టమైన భౌగోళిక పరిస్థితులే. యాత్రికుల పరంగా చూస్తే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని హిమాలయాల్లో కొలువై ఉన్న అమర్నాథుడి దివ్యదర్శనం వారికి అద్భుతమే. జీవితంలో ఒక్కసారైనా అమర్నాథుణ్ణి దర్శించుకుంటే జన్మ ధన్యమైనట్లుగా భావిస్తారు. అందుకే బోళాశంకరుడి దర్శనానికి దేశ నలుమూలలు, విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ప్రకృతిపరమైన సవాళ్లకు వెరవకుండా వచ్చే యాత్రికులకు అసలు సమస్య ఉగ్రవాదంతోనే. శ్రీనగర్కు 141 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 3888 మీటర్ల ఎత్తులో కొలువై ఉంది అమర్నాథుడి గుహాలయం. కొండలు, లోయల మీదుగా ఇరుకుదారుల వెంట ఎముకలు కొరికే చలిలో కాలినడకన అశ్వాలపైన అక్కడికి ప్రయాణం సాగుతుంది. బల్తాల్ క్యాంపు నుంచి అమర్నాథ్ గుహ వరకు 18 కిలోమీటర్ల మేర యాత్ర కఠినంగా సాగుతుంది. అమర్నాథుడిపై ఉన్న భక్తి, అచంచల విశ్వాసం, దర్శించాలనే బలమైన ఆకాంక్షల నడుమ యాత్ర కొనసాగుతుంది. ఆ కొండలు, గుట్టలు మాటున మాటువేసి యాత్రికులపై దాడులకు తెగబడుతూ ఉంటారు ఉగ్రవాదులు. ఓ పండుగ వాతావరణంలో సాగే అమర్నాథ్ యాత్రలో విషాదం నింపుతుంటారు. गवर्नमेंट ने आश्वासन दिया था कि यात्री बिल्कुल सिक्योर एंड सेफ हैंड्स में। हर इनिशिएटिव, हर सरप्राइज आतंकवाद के हाथ में है, क्योंकि वो तो अपनी जान को हथेली पे लेके आते हैं। जान चली जाए तो उनको कोई परवाह नहीं। जगह वो चुनते हैं, टारगेट वो चुनते हैं, समय वो चुनते हैं, लेकिन उसके बावजूद सिक्योरिटी फोर्सेस अगर अलर्ट रहें तो आमतौर पे अपने शरारत को इंजाम नहीं दे पा रहे। सर, आपको लगता इस बारी डेफिनेटली सिक्योरिटी लैब्स है, डेफिनेटली इंटेलिजेंस लैब्स है, और एक बहुत बड़ा लैब्स है कि एक बारी उसने आपका हाथ दर्शा दिया, उसने 2 जगह हमला किया है और वो सक्सेसफुली वहां से निकल गया। उनको वहां ढेर करना बड़ा लाजमी था, क्योंकि राइट मैसेज जाना चाहिए था कि आप इस माफी की कार्रवाई करोगे तो आपको बख्शा नहीं जाएगा। मैं तो यकीनन कह सकता हूं बख्शा तो कभी भी नहीं जाएगा। యాత్ర ప్రారంభానికి చాలా రోజుల ముందు నుంచే ప్రభుత్వం తరపున ఏర్పాట్లన్నీ పక్కాగా చేస్తుంటారు. శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, సైనికాధికారులు అన్నింటినీ పర్యవేక్షిస్తారు. అలా అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ప్రారంభమయ్యే యాత్రలో రహదారి వెంబడి భక్తుల బంబంబోలే నినాదాలు, నృత్యాలు, డోలు చప్పుళ్లు మార్మోగుతాయి. రహదారుల వెంబడి మండళ్ల నిర్వాహకులు గౌరవ మర్యాదలతో యాత్రికుల కోసం ఉచిత భోజనం, పలహారశాలలు ఏర్పాటు చేసి ఆహ్వానిస్తుంటారు. ఉగ్రవాదుల ముప్పు నేపథ్యంలో పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్ జవాన్లను పెద్ద ఎత్తున మోహరిస్తుంటారు. నిజానికి ఈ యాత్రలో పాల్గొనడం కూడా అంత సులభం కాదు. భక్తుల తరపు నుంచి ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ముందు స్థానికంగా నిర్దేశించిన ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య ధృవీకరణ తీసుకోవాలి. తర్వాత నిర్దేశిత బ్యాంకుల్లో 50 రూపాయల చలానా చెల్లించి యాత్ర తేదీని నమోదు చేసుకోవాలి. 13 ఏళ్లకు తక్కువ, 75 ఏళ్లకు ఎక్కువ వయసు ఉన్న వారిని యాత్రకు అనుమతించరు. ఒక అనుమతి పత్రం ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. ఇవన్నీ పూర్తయ్యాకే యాత్రకు అనుమతిస్తారు. ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటే యాత్ర సాగించలేరు కాబట్టే ముందే ఆరోగ్య ధృవీకరణ పత్రం తీసుకుంటారు. చివరకు ఆ గుహాలయం చేరిన 5 అడుగుల మేర కొలువై ఉండే అమర్నాథుడి దర్శనంతో ఈ కష్టాలన్నీ మర్చిపోతారు.
ఇలా ఆధ్యాత్మిక సౌరభాలు, ప్రకృతి ఒడిలో సాగే అమర్నాథ్ యాత్రకు వాతావరణ ప్రతికూలతతో పాటు చాలా కాలంగా ఉగ్రముప్పు ఒక సమస్యగా ఉంటోంది. ఉగ్రవాదుల ముప్పు మరీ తీవ్రంగా ఉన్న 1991 నుంచి 1995 వరకు యాత్రనే నిలిపివేశారు. 1996లో యాత్ర పునఃప్రారంభమైంది. ఈ ఏడాదిలో ఆగస్టు చివరిలో మంచు తుఫాన్లతో వేల మంది యాత్రికులు మధ్యలోనే చిక్కుకుపోయారు. 242 మంది యాత్రికులు ప్రాణాలొదిలారు. 2012లో 130 మంది భక్తులు ప్రాణాలొదిలారు. 88 మంది ఆరోగ్య కారణాలతో, 42 మంది వివిధ ప్రమాదాల్లో మృతి చెందారు. గతంలోకి చూస్తే 2000, 2001, 2002, 2006 సంవత్సరాల్లోనే అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. 2000లో ఆగస్టు 2న జరిగిన దాడిలో 21 మంది యాత్రికులు సహా 89 మంది ప్రాణాలు కోల్పోయారు. పహల్గావ్ బేస్ క్యాంప్ వద్దనే ఆ ఘటన జరిగింది. జమ్మూ కాశ్మీర్లో శాంతి ప్రక్రియకు మొగ్గలోనే విఘాతం కలిగించడమే వారి లక్ష్యం. తర్వాత ఏడాది జులై 20న గ్రానేడ్లు విసిరి విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషాదాంతంలో 13 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 15 మంది గాయపడ్డారు. వరుసగా 3వ సంవత్సరం 2002లోనూ అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. శ్రీనగర్ నుంచి బేస్ క్యాంపుకు వెళ్తున్న సమయంలో టాక్సీపై గ్రానేడ్లు విసిరి 2 యాత్రికులను బలి తీసుకున్నారు. 3 గాయపడ్డారు. అది జరిగిన వారం రోజులకే పహల్గావ్ బేస్ క్యాంపులోకి చొరబడి కాల్పులకు తెగబడిన లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాదులు 9 మంది ప్రాణాలు తీశారు. 27 మంది గాయపడ్డారు. 15,000 మంది వరకు భద్రతా సిబ్బందిని మోహరించినా సరే ఆ దాడులను ఆపలేకపోయారు. చివరిగా 2006లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరిగింది. బేస్ క్యాంప్ నుంచి శ్రీనగర్కు తిరిగి వస్తున్న బస్పై గ్రానేడ్లు విసిరిన ఘటనలో 5 గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన 4 రోజుల తర్వాతనే వెలుగులోకి వచ్చింది. ఈ దాడులకు పాల్పడుతోంది ఏ ఉగ్రవాద సంస్థ ఏదైనా బలవుతోంది, క్షతగాతులవుతోంది అమాయకులే. మా లక్ష్యం భద్రతా బలగాలు, యాత్రికులు కాదనే ఉగ్రముఖల మాటలు ఏ ఒక్కరూ సమర్థించలేనివి. దేశానికి శిరోభారంగా మారిన జమ్మూ కశ్మీర్లో అసలేం జరుగుతోంది? ఇప్పుడు ప్రతిచోట ఇదే ప్రశ్న. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు, రాష్ట్రంలో అల్లర్లు అక్కడ ప్రస్తుతం సాధారణంగానే మారి కలవరపెడుతున్నాయి. అవి చాలవు అన్నట్లు దాదాపు దశాబ్దం విరామం తర్వాత మళ్లీ అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్రపై ఉగ్రమూకల తూటా పేలింది. ఈ దాడిలో అసలు ముష్కర్లు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ఇది ఎవరి పని? ఎప్పటినుంచో స్థానికంగా తిష్టవేసి రక్తం రుచి మరిగిన హింసోన్మాదుల దాడా? వారి పేరున మరే అతీత శక్తులైనా వెనుక ఉండి ఈ దాడి చేయించాయా? ఈ ప్రశ్నలపై ప్రస్తుత మాజీ సైనికాధికారులు, రక్షణ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు మాత్రం మరెన్నో ఆందోళనకర అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అసలు ఉగ్రవాదులు అమాయకులైన అమర్నాథ్ యాత్రికులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? ఆదమర్చి ఉన్న నిరాయుధులపై పాశవిక దాడికి ఎలా ఒడిగట్టగలిగారు? ఈ ప్రశ్నలకు సైనికాధికారులు, భద్రతా రంగం నిపుణులు చెబుతున్నది ఒక్కటే: ఎలాగైనా రక్తం కళ్ల చూడాలన్న ఒక రకమైన ఉగ్రవాదుల కసి. అది తీరక చివరకు నిస్సహాయులైన యాత్రికులపై తుపాకీ ఎక్కుపెట్టారు. గడిచిన కొన్ని వారాలుగా జమ్మూ కశ్మీర్లో ఏదో ఒక మూల భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ముష్కరులు నేల కొరుగుతూనే ఉన్నారు. కానీ సోమవారం జరిగిన దాడిలో ప్రతిఘటించలేని అమాయకులపై తమ గురిని మార్చి 7 బలి తీసుకున్నారు ఉగ్రవాదులు. గతేడాది ఇదే నెల 8న బుర్హన్వనీ ఎన్కౌంటర్ తర్వాత జమ్మూ కశ్మీర్ అంతటా పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఏడాదిగా నిత్యం రగులుతూనే ఉంది. అల్లర్లు, రాళ్లదాడులు నిత్యకృత్యంగా మారాయి. కర్ఫ్యూ నీడనే చాలా రోజులు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. పెల్లెట్లు, రాళ్లు, బుల్లెట్లు ఇవే అన్నట్లుగా మారింది అక్కడి పరిస్థితి.
అదే సమయంలో లోయలో తిష్టవేసిన ఉగ్రవాదులొక్కొక్కరిని ఏరిపారేయడం ప్రారంభించింది సైన్యం. పుల్వామా, అనంతనాగ్, బారాముల్లా ఇలా అనేక ప్రాంతాల్లో ముష్కరుల వేట కొనసాగుతూనే ఉంది. హిజ్బుల్ ముజాహిదీన్ గ్రూప్ ఉగ్రవాదుల్ని పదుల సంఖ్యలో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 2017 ప్రారంభం నుంచి జూన్ నెల చివరి వరకే 81 మంది వరకు ఉగ్రవాదుల్ని ఏరివేశారు. ఉగ్రవాదుల్ని అంతమొందించే క్రమంలో ఈ 6 నెలల్లో 28 మంది భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మీద మిలిటెన్సీ ఘటనలు 100% పెరిగాయి. అయినా సరే మెరుపుదాడుల తర్వాతి పరిణామాలతో హద్దు దాటిన ఏ ఒక్కర్నీ ఉపేక్షించడం లేదు సైన్యం. ఆ నేపథ్యంలోనే తమ ఆవేశం తీర్చుకునే లెక్క సరిచేశామనిపించుకోవడానికే ఉగ్రవాదులు అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని ఉంటారని అభిప్రాయపడుతున్నారు పేరు చెప్పడానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు. అలానే యాత్రికుల భద్రత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదని సిఆర్పీఎఫ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ మరో విషయమూ బహిరంగ రహస్యం. అదే భారత్ పాకిస్తాన్ మధ్య నిరంతరాయంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు. ఆ కారణంతోనే పాక్ గడ్డ నుంచి పుట్టి పేట్రేగుతున్న సీమాంతర ఉగ్రవాదానికి ఇలా ఎందరో సాధారణ పౌరులు ప్రాణాల్ని బలివ్వాల్సి వస్తోంది. तो घोड़ा भर गया है, हम किसी बात पर वचनबद्ध नहीं है और इसके लिए कड़ी जवाब एक ही होती है, वो है कि जम्मू कश्मीर को अब केंद्र के शासन के अधीन लानी चाहिए गवर्नर के जरिए. एक नया गवर्नर भी होना चाहिए जो मिलिट्री से अवगत है. और तीसरा है कि सारे प्रदेश को आर्म फोर्सेस स्पेशल पावर्स एक्ट के अधीन लाना है. कश्मीर की अब ऐसे निर्णायक स्थिति में पहुंचे हैं कि अब हम किसी हालत से शांति के नाम पर ढील नहीं दे सकते. రక్షణ రంగానికి చెందిన కొందరు నిపుణులు మరో అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మన సైన్యం భారత్, భూటాన్, చైనా సరిహద్దుల్లోని ట్రై జంక్షన్లో నెలకొన్న ఉద్రిక్తతలతో సైన్యం చాలా సంయమనంతో, దూరదృష్టితో అన్నీ ఆలోచించే ఎదుర్కొంటోంది. కొద్ది రోజులుగా అక్కడ భారత్, చైనా బలగాలు ఎదురెదురుగా నిలిచి ఉన్నాయి. పరిస్థితి ఒక రకంగా యుద్ధమేఘాలు కమ్ముకొని ఉన్నట్లుగానే మారింది. అలాంటి స్థితిలో భారత సైన్యం దృష్టి మరల్చి ఎవరికో సాయం చేయడానికి పాకిస్తాన్ కావాలనే ఇలాంటి ఘటనల్ని తెరవెనుక నుండి నడిపిస్తుందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. మాజీ సైనికాధికారి, రక్షణ రంగ నిపుణుడు గౌరవ్ ఆర్య అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దాడి వెనుకున్న మరో కోణం సాధారణ పరిస్థితుల్ని అలజడిగా మార్చడం. Well, whatever is the agenda against our country, I am sure that we will defeat such heinous people who are indulging in whatever agenda they have. But I would say that it will be wrong to view any terrorist activities or terrorist actions from the prism of religion. Because the moment you do that, you are allowing those terrorists to succeed in what they want. We hope that the government will ensure that terrorists do not succeed in killing Indians. We hope that the government would take stern action against terrorists who are coming from across the border. గతంలో కొన్ని విషాదాంతాలు ఉన్నా ఈ మధ్య అయితే అక్కడ ఎలాంటి కలకలం లేదు. అవాంఛిత ఘటనలు పెద్దగా చోటు చేసుకోలేదు. పైగా ఈ యాత్ర ద్వారా జమ్మూ కశ్మీర్లోని 1,00,000 మంది వరకు స్థానికులు, చిరు వ్యాపారులు జీవనోపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు అడ్డంకులు సృష్టించి పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది ముష్కరుల ఆలోచనగానూ కనిపిస్తోంది. ఎలా అంటే ఎక్కడ అశాంతి, అలజడి ఉంటుందో అక్కడ సాధారణ పరిస్థితి ఉండదు, ఆర్థిక భద్రత ఉండదు. అలాంటి స్థితిలో కొందరైనా అసాంఘిక శక్తులకు దగ్గరయ్యే వీలు ఉంటుంది. గతేడాది బుర్హన్వని ఎన్కౌంటర్ తర్వాత జమ్మూ కశ్మీర్లోనూ జరుగుతోంది అదే. అలాంటి సమయంలో 3 లక్షల మంది వరకు రావచ్చన్న యాత్రికుల అంచనా 5 లక్షల వరకు పెరిగింది. ఆ శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు కూడా ముష్కరులు ఈ తరహా దాడికి తెగబడి ఉండొచ్చు.
जो टेररिस्ट ग्रुप्स को सपोर्ट कर रहा है पाकिस्तान, उसको ये मैसेज दें कि यह नहीं चलेगा, ये बर्दाश्त के बाहर हो गई बात, यह आवश्यक है। दुनिया को बता दें कि साहब देखिए ये समय आ गया है या समय आ रहा है जबकि हम पाकिस्तान पर कार्रवाई करेंगे अगर ये चलता रहा। ये दुनिया को मैसेज देने की जरूरत है, पाकिस्तान को भी मैसेज देने की जरूरत है कि ऐसे चलता रहा तो लड़ाई होगी और हम आपको नस्तानाबूद कर देंगे। देखिए, मोदी जी की सरकार है, इस देश का नेतृत्व मोदी जी कर रहे हैं। हमें विश्वास रखना चाहिए कि वह चुप नहीं बैठेंगे। मोदी जी समय पर जवाब देते हैं, पर मुझे विश्वास है कि इसका जवाब जरूर मिलेगा। నిజానికి అమర్నాథ్ యాత్ర ఆధ్యాత్మిక పరంగానే కాక భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్కు, ముఖ్యంగా నిజమైన కశ్మీరీ సంస్కృతి సంప్రదాయాల్లో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం మత సామరస్యం, పరమత సహనానికి కూడా నిదర్శనం. అలాంటి పవిత్ర యాత్రల్లో రక్తపు నెగళ్లు ఎగదోయాలనే ఉగ్రమూకల తలంపు ఎప్పటికీ నెరవేరదు. మన భద్రతా బలగాలు ఆ కుతంత్రాలను ముందుకు సాగనివ్వవు అన్నది మాత్రం స్పష్టం, సత్యం.